ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని నువ్వు సమీపిస్తూ ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉండు. నీ హృదయంలో ఎందుకు దిగులు పడుతుంది? ఎందుకు బలహీనతను దావరిస్తుంది? 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానం కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైంది. ఒక మనుష్యుడు తన ఆలోచనలను బట్టి ఆనందిస్తూ ఉన్నప్పుడు దేవుడు చేసే ప్రతి దాని గురించి అతను చాలా తక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాడు. దేవునికి జ్ఞానం ఉందా అనుకునేలాగా అతను ప్రవర్తించడం మొదలు పెడుతూ ఉంటాడు. మనుషుల యొక్క బలం కంటే వారు దాని యందు ఆనందిస్తూ ఉంటారు. మనుషులు తమ బలం యందు ఆనందిస్తూ ఉంటారు. దేవుడు చేసే వాటన్నిటిలోనూ కూడా వారికి అంత సంతోషం కలగదు. తమ ఆలోచనలోనే వారికి సంతోషం కలుగుతుంది కాబట్టి దాంట్లోనే వారు నడవడం ప్రారంభిస్తూ ఉంటారు. ఈ ఉదయకాలాన్ని నువ్వు గ్రహించుకోగలగాలి. నీ వెర్రితనమే దేవుడి జ్ఞానాన్ని తక్కువగా చూస్తుంది. నీ బలహీనమైనటువంటి బలమే దేవుడు బలహీనుడిగా ఉన్నాడా, దేవుడు సహాయం చేయలేడా అనేలా చేస్తుంది. కనుక ఈ దినాన నీ దిగులు గురించి, నీ బలహీనతల గురించి, దాని గురించి నువ్వు గొప్పగా మాట్లాడుకు. ఈ దినాన సర్వశక్తిమంతుడైనటువంటి జీవం కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధి గురించి అనే గ్రహింపు నీకు చాలా బలంగా నీలో కార్యం జరిగించాలి. లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనం. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచామా, నీ బలహీనత నుంచి నీ విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహింపరచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహమును చూచి పనిచేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థత పొందిరి, విశ్రాంతి దినమున రావద్దని చెప్పాను. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి తిప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును గదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్టల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదురించిన వారందరూ సిగ్గిపడి, అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నింటినీ చూచి సంతోషించెను. కనుక దేవుని రాజ్యం దేన్ని పోలి ఉంది? దేంతో దాన్ని పోల్స్తాము? ఈరోజు నీ హృదయంలోని నీ ఆలోచన తలంపులు ఎలాగున్నాయి నువ్వు పరిశీలన చేసుకోవాలి. దిగులనేది, భయం అనేది, వ్యర్థమైనటువంటి బలహీనతలన్నీ కూడా నిన్ను ఆవరించినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆయన నీ దృష్టికి బలహీనుడిగా, నువ్వు తెలివి తక్కువ వాడుగా కనిపిస్తూ ఉన్నాడా? ఈ ఉదయకాలాన్ని ప్రతిదాన్ని దేవుడు గమనిస్తాడు. ప్రతి దాని నుంచి విడిపిస్తాడు. ఇన్ని సంవత్సరాల నుంచి ఆమె ఎందుకు బలహీనతతో ఉంది అని అడుగుతున్నావు. వాక్యం వింటున్నావు మనుషుడా, నీవైతే ఈ ఉదయకాలాన్ని నువ్వు గ్రహించుకోగలగాలి. ఎన్ని సంవత్సరాలు నీ బలహీనతలు, నీ చింతలు నువ్వు మోస్తూ ఉంటావు. ఈరోజు దేవుడి యందు ఆనందించు. ఆయన నీ కొరకే వచ్చి ఉన్నాడు. నేను విమోచించడానికి ఆయన ఎంతగానో తన రక్తం అంతటిని దారిపోస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు గ్రహించుకొని ఆయన సన్నిధిలో నువ్వు పరుగులెత్తడం ద్వారా అది నీకు ఎంతో మేలు. అటువంటి వారు చాలా బలంగా ఉంటారు. గొప్ప గ్రహింపు కలిగి మహిమతో నింపబడతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలురైరి. ఎలాగా? దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల, దేవుని గురించి ముఖ్యంగా గ్రహింపు కలిగినటువంటి స్థితిలో పరుగులెత్తడం వల్ల, ఆయన ఎన్నడూ విడువడు అనేటువంటి గొప్ప నమ్మికను బట్టి వారి హృదయంలో అటువంటి ప్రత్యక్షత కలిగి ఉండడం వల్ల ఈ ఉదయకాలాన్ని బుద్ధి తెచ్చుకొని వివేకము, వివేచన కలిగి నిన్ను నీవే స్థిరపరచుకో. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని తండ్రి బలహీనమైనటువంటి వారందరికీ, దిగులు పట్టుకున్నటువంటి వారందరికీ, చింతల్లో నాయన ఈత కొడుతున్నటువంటి వారందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం తీసుకొని నాయన బలమైన చేతితో తండ్రి జలరాశుల్లోంచి నాయన బయటికి ఈడ్చుకుని వచ్చి నీ కృపతో నింపి వారి ప్రాణములకు సాధనిచ్చి నెమ్మది కలుగు చేసి నడిపించి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.